అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కైసర్ న్యూస్. నేను మీ మౌనిక. హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం. నేడు సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొననున్న సీఎం రేవంత్. పద్మ అవార్డులపై సీఎం రేవంత్ విమర్శలు. గణతంత్ర వేడుకల్లో ఏటికొప్పాక శకటం. 4 సంక్షేమ పథకాలతో నవశకం ప్రారంభం. సీఎం రేవంత్. కూటమికి పవన్ కళ్యాణ్ కీలక సూచనలు. హైడ్రా అందరి మన్ననలు పొందాలి. కమిషనర్ రంగనాథ్. మాదాపూర్ శ్రీ చైతన్య సెంట్రల్ కిచెన్ లో అధికారుల తనిఖీలు. జార్జియా ఐలాండ్ ను ఢీకట్టబోతున్న అతిపెద్ద మంచుకొండ. పద్మ అవార్డులపై విజయశాంతి స్పందన. హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం. గణతంత్ర వేడుకల్లో భాగంగా నిన్న హుస్సేన్ సాగర్ లో భరతమాతకు మహాహారతి కార్యక్రమంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యక్రమం మాకరలో బాణాసంచా పేల్చడంతో పడవల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 3 సిబ్బందికి గాయాలయ్యాయి. DRF ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రమాదం తప్పింది. కార్యక్రమం పూర్తయిన వెంటనే ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే చివరి అంకంగా బాణసంచ పేల్చగా పడవల్లో మంటలు చెలరేగాయి. నేడు సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొననున్న సీఎం రేవంత్. సీఎం రేవంత్ ఇవాళ మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు. ఇండోర్ సమీపంలోని అంబేద్కర్ స్వగ్రామం మహూ కంటోన్మెంట్ లో జరగనున్న సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొంటారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు కూడా వెళ్తారు. సాయంత్రానికి తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు. పద్మ అవార్డులపై సీఎం రేవంత్ విమర్శలు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పక్క రాష్ట్రానికి 5 పద్మ అవార్డులు ఇచ్చినప్పుడు మనకు 4 ఇచ్చినా రాష్ట్ర పెద్దలందరికీ గౌరవం దక్కేది. ఈ అన్యాయంపై ప్రధానికి లేఖ రాయబోతున్నా ప్రజాస్వామ్యపరంగా నిరసన తెలుపుతాం అని తెలిపారు. గణతంత్ర వేడుకల్లో ఏటికొప్పాక శకటం. గణతంత్ర వేడుకల్లో ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రదర్శనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రధాని మోదీతో సహా అందరినీ ఈ శకటం ఆకట్టుకుంది. ఏటికొప్పాక బొమ్మలు కళాకారుల సృజనాత్మక ప్రతీకగా నిలుస్తున్నాయి. శకటంలో భాగస్వామ్యులను అభినందిస్తున్నా అని సీఎం చంద్రబాబు ఎక్స్లో పేర్కొన్నారు. 4 సంక్షేమ పథకాలతో నవశకం ప్రారంభం. సీఎం రేవంత్. ఒకే రోజు 4 సంక్షేమ పథకాలు ప్రారంభించి నవశకానికి నాంది పలికామని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. రైతులకు రైతు భరోసా, కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేదల సొంతింటి కల కోసం ఇందిరమ్మ ఇల్లు, అన్నార్తుల ఆకలి తీర్చే కొత్త రేషన్ కార్డులతో ప్రజల జీవితాల్లో వెలుగును నింపబోతున్నాం. ఈ పథకాలను నా నియోజకవర్గంలో ప్రారంభించడం గర్వంగా ఉంది అని తెలిపారు. కూటమికి పవన్ కళ్యాణ్ కీలక సూచనలు. ఎన్డీఏ శ్రేణులు కూటమి ఆశయాన్ని కాపాడేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. అనవసర వివాదాలు, విభేదాలపై స్పందించవద్దని, తప్పుడు వార్తలు, కూటమి అంతర్గత విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించకుండా ఉండాలని సూచించారు. తాను పదవుల కోసం రాజకీయం చేయలేదని, భవిష్యత్తులోనూ చేయనని స్పష్టం చేశారు. హైడ్రా అందరి మన్ననలు పొందాలి. కమిషనర్ రంగనాథ్. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రతి అధికారి ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. 2025 సంవత్సరం హైడ్రాకు కీలకమని, చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూములు, ప్రజా అవసరాలకు భూములను కాపాడడంతో కంకణబద్దులవ్వాలని సూచించారు. మాదాపూర్ శ్రీ చైతన్య సెంట్రల్ కిచెన్ లో అధికారుల తనిఖీలు. మాదాపూర్ శ్రీ చైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ లోని చైతన్య కాలేజ్ హాస్టల్స్ కు ఇక్కడి నుంచే ఫుడ్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండటంతో పాటు గడువు తీరిన 125 కిలోల ఆహార పదార్థాలను సీజ్ చేశారు. కిచెన్ లైసెన్స్ ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. జార్జియా ఐలాండ్ ను ఢీకొట్టబోతున్న అతిపెద్ద మంచుకొండ. ముంబైలో 6 నగరాల విస్తీర్ణంతో సమానమైన అతిపెద్ద మంచుకొండ జార్జియా ఐలాండ్ ను ఢీకొట్టనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని బరువు కొన్ని ట్రిలియన్ టన్నులుగా ఉండొచ్చని అంచనా. 1986లో అంటార్కిటికా ఫ్లిచ్నర్ రోన్నే ఐస్ షెల్ఫ్ నుంచి విడిపోయిన ఈ మంచుకొండ కదులుతో ఇప్పుడు జార్జియా ద్వీప సమీపానికి చేరుకుంది. ఢీకొడితే తీవ్ర ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మ అవార్డులపై విజయశాంతి స్పందన. తెలంగాణకు కనీసం 4 పద్మ అవార్డులు ప్రకటించాల్సిందని సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయంలో తాను ఏకీభవిస్తున్నట్లు ట్వీట్ చేశారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు, ఎంపీలు ఉన్న బీజేపీ ఈ విషయంలో ఆలోచించడం అవసరం. సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని పరిశీలించాలని కోరుతున్నా అని పేర్కొన్నారు.